ఇంపార్టెంట్ వీడియో. ఇవాటి వీడియోలో ఆసరా పెన్షన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. అండ్ రిమైనింగ్ మనకు ఇప్పుడు ఏదైతే మనకు కుల జనగణన అనేది మనకు ప్రభుత్వం అంటే క్యాస్ట్కి సంబంధించిన సర్వే అనేది ప్రభుత్వం అనేది మనకు నిర్వహిస్తుంది. ఓవరాల్గా దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియోలో నాతో పాటు ఎండ్ దాకా ఉండండి, ఎందుకంటే చాలామంది వీడియోని స్కిప్ చేస్తున్నారు. ఓకేనా? సో మనకు యాక్చువల్గా ఈ యొక్క క్యాస్ట్ ఏదైతే సర్వే ప్రభుత్వం అనేది మనకు 111 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి అనేది ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క వాలంటీర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని అనేది పంపించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి అనేది ఇంటింటికి సర్వే అనేది చేయడం జరుగుతుంది. కంపల్సరీ అందరు అనేది ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఒక పర్సన్ ఉన్నా చాలన్నమాట. వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి సమాధానం ఇస్తే ఈ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్వే అనేది అందరూ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకులే అని చెప్పేసి వదిలేకూడదు. ఎందుకంటే మనకు రాబోతున్న స్కీమ్స్ కూడా మేబీ దీనిపైన డిపెండెంట్ ఉండొచ్చు, పెన్షన్స్ కానీ ఏదైనా. ఓకేనా? సో ఏది ఉన్నా కరెక్ట్గా ఈ యొక్క సర్వే అనేది విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మన తెలంగాణ సిటిజన్స్కి అనేది కోరడం జరుగుతుంది. సో ఓకేనా? సో ప్లీజ్ మీరు అనేది ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి కూడా నా కామెంట్లో అడగచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆసరా పెన్షన్ గురించి కూడా డిస్కషన్ చేసుకుందాం. ఇన్ కేస్ మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. సో ఆసరా పెన్షన్స్ అనేది చాలామంది కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అండ్ వాట్సాప్లో నాకు అనేది పర్టికులర్ 1 పర్సన్ అనేది డైరెక్ట్గా మెసేజెస్ పైన మెసేజ్ చేస్తున్నారు అనమాట. పెన్షన్స్ అనేది నా యొక్క కొత్త పెన్షన్ ఆగిపోయింది, నా డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి, అయినా పెన్షన్ శాంక్షన్ కాలేదు అని చెప్తున్నారు. సో మీరు వెళ్ళి డిఆర్డీఏ ఆఫీస్లో అనేది రిమైండ్ చేయాలి. అక్కడ మీరు యాక్చువల్గా స్టేటస్ అనేది తెచ్చుకోవాలి, మీ పెన్షన్ అనేది ఎక్కడ ఆగిందో. ఓకేనా? మీరు డెఫినెట్గా అర్హులు అయితే ఆటోమేటిక్గా ప్రభుత్వం అనేది కొత్త పెన్షన్స్కి అప్రూవ్ చేసినప్పుడు, ఓకేనా, అప్రూవ్ చేస్తున్నాము అని చెప్తే మీరు వెళ్ళి అక్కడే ఉండాలన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సబ్మిట్ చేయించాలి. కానీ ప్రస్తుతం ఎటువంటి కొత్త పెన్షన్స్ అనేది ప్రభుత్వం అనేది పంపిణీ చేస్తామని చెప్పి డిసైడ్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతంగా ఓల్డ్లో ఏదైతే పెన్షన్స్ మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మనకు పెన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందో అవే పెన్షన్స్ అనేది గవర్నమెంట్ అనేది మనకు యథావిధిగా అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. 1 మంత్ ఏదైతే గ్యాప్ ఉందో అది అవుతుంది, కానీ పెన్షన్స్ మాత్రం 100% క్రెడిట్ అవుతున్నాయి. మీ పెన్షన్స్ అనేది ఇంకా క్రెడిట్ అవుతలేవు, మాకు పెన్షన్స్ రాలేదు, ఈ డిస్టిక్లో మాకు పెన్షన్స్ రాలేదు అంటే ఒక్కసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వెబ్సైట్లో వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు సంబంధించిన మీ యొక్క స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? కొంతమంది పెన్షన్స్ డిలీట్ అవుతాయి, కొంతమంది సదరం సర్టిఫికేట్ వాళ్ళ వికలాంగులు ఎస్పెషల్లీ వాళ్ళ పెన్షన్స్ అనేది హోల్డ్లో ఉంటాయన్నమాట. సో మీరు అనేది డెఫినెట్గా ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత అనేది మీరు ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోండి. అండ్ నార్మల్గా ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళ పెన్షన్స్ అనేది నార్మల్గా క్రెడిట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఇంక్రిమెంట్కి సంబంధించింది కూడా గవర్నమెంట్ అనేది ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు, ఎందుకంటే మేబీ ఈ సర్వే కూడా జరుగుతుంది. ఈ సర్వే తర్వాత అండ్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అంటున్నారు. ఈ యొక్క మనకు స్కీమ్స్ అనేది రాబోతున్నాయి. ఈ యొక్క మనకు సర్వే అనేది జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించింది అనేది ప్రస్తుతం ప్రభుత్వం అనేది దృష్టి పెట్టింది. కొత్త పెన్షన్స్ పైన అనేది ఇంకా పెట్టలేదు. సో ప్లీజ్ మీరు అనేది కొద్దిగా ఓపిక పట్టండి. ఎవరు కూడా ఫేక్ న్యూస్లో అనేది వెళ్ళకండి, టెన్షన్ తీసుకోకండి. ఓకేనా? సో నార్మల్గా పెన్షన్స్ అనేది మంత్ వైజ్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. పెన్షన్స్ అనేది ఎవరికి రాలేదు, కంటిన్యూగా పెన్షన్స్ అనేది ఎవరికి వస్తలేవు కామెంట్ చేయండి. సో నేను అనేది దానిపైన కావాల్సినంత నేను డీటెయిల్ రీసెర్చ్ చేసి మీకు అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది.